వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఏదో ఒక రోజు ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనేటువంటి నమ్మకం అబ్రహాము భక్తుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన 100 సంవత్సరాలు పైబడి ముసలివాడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. ఆ వాగ్దానం నెరవేర్పు వరకు కనిపెట్టుకుంటూ ఎదురు చూచాడన్నమాట. కాబట్టి ఆ కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉండగా అబ్రహాము ఏ విషయంలో కూడా సిగ్గు నొందినట్లుగా ఎక్కడ రాయబడాల? నిందల్లో సిగ్గునందల, అవమానాల్లో సిగ్గునందల, బాధల్లో సిగ్గునందల, ఎవరు ఏదో అనుకుంటారని సిగ్గునందల. అందరికీ ఏమన్నా అందరూ కలిగి ఉన్నారు, పిల్లలు కలిగి ఉన్నారు, నాకేంటి లేరు అనేటువంటి అనుభావంతో అబ్రహాము నాటి దినాన్ని సిగ్గునందల వాగ్దానం ఇచ్చాడు దేవుడు, తప్పక నెరవేరుస్తాడనేటువంటి సిగ్గునందకోకుండా ధైర్యంగా నిలిచాడు. అతడు కలిగి ఉన్న ధైర్యమే ఒకనాటికి గొప్ప ఆశీర్వాదంగా మారింది.